ఈ సంవత్సరం మేము ఉన్న ప్లేస్ లో స్నోఫాల్ అయ్యేలా అయితే కనిపించట్లేదు. ఇదేదో వేసవి కాలం లాగా మార్నింగ్ 7 గంటలకే ఎండ వచ్చేస్తుంది. ఇప్పుడైతే 2 o'clock అయింది. ఫుల్ ఎండగా ఉందన్నమాట పార్క్ లో. సో మోక్ష నేను లంచ్ చేసేసి అలా కొద్దిసేపు పార్క్ లో ఆడుకుందామని చెప్పి మోక్షని తీసుకొచ్చాను. ఇక్కడ ఈ కాశ్మీర్ వాళ్ళు ఉంటారు కదా లోకల్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మన సౌత్ సైడ్ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అగ్నికర్తలు అని చెప్పేసి ఉంటాయి కదా. నార్మల్ వేసవి కాలం అంతా పోల్చుకుంటే ఈ అగ్నికర్తలు రోజులు మాత్రం విపరీతమైన ఎండగా వస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా వింటర్ లో దీనికి ఏదో పేరు ఉంటదబ్బా చెప్పారు కానీ నేను మర్చిపోయాను అనమాట. వీళ్ళకి కూడా వింటర్ లో ఇయర్లీ 45 days ఉంటాయంట. పడితే ఈ 45 days లో స్నో పడుతుందంట, లేకపోతే అస్సలు స్నో పడదంట. ఈ లోకల్ వాళ్ళు నాతో ఏమంటున్నారంటే ఇంతలా ఎండ వస్తుంది కదా, ఈ ఎండను చూస్తే ఈ ఇయర్ స్నో పడేలాగా లేదు అని చెప్పి అంటున్నారు. నేనైతే లాస్ట్ ఇయర్ అలాగే ఈ ఇయర్ గుల్మార్గ్ లో స్నోని ఫుల్ గా ఎంజాయ్ చేశాను. కొత్తగా ఫ్యామిలీ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఇయర్ వాళ్ళైతే స్నోఫాల్ ని మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా నా ఛానల్ ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా మా ఇంటి దగ్గర స్నోఫాల్ ఎలా అవుతుంది అని చెప్పి చూడాలనుకుంటే ఆల్రెడీ ముందు వీడియోస్ పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేసి ఛానల్లో వీడియోస్ చూడండి. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ బయట మంచిగా ఎండ వచ్చిందని చెప్పి మోక్షం తీసుకుని అలాగే 4 రౌండ్లు వేసి వద్దామని వాకింగ్ కి వెళ్తున్నాం.